మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ రాహుల్ గాంధీ పోస్టు. తీవ్రంగా స్పందించిన భాజపా. మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించేందుకు భాజపా మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్రలోని భాజపా నేతృత్వంలో మాయావతి కూటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కమలం పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య రిగ్గింగ్కు ఆ ఎన్నికలు ఓ ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. బీహార్లోనూ అదే పరిస్థితి పునరావృతం అవుతుందని విమర్శించారు. దీనిపై భాజపా కౌంటర్ ఇచ్చింది. ఎన్నికల్లో అక్రమాలు ఎలా అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ప్రజాస్వామ్య రిగ్గింగ్కు 2024లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు ఒక ఉదాహరణ. ఎన్నికల కమిషన్ నియామకం, నకిలీ ఓటర్లు నమోదు, పోలింగ్లో అవకతవకలు, ఆధారాలను దాయటం వంటి చర్యలకు పాల్పడ్డారు. భాజపా ఎందుకు అలా ప్రవర్తించిందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం.